అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ప్రైజ్ లార్డ్. ఎలాగున్నారు మీరు, కుటుంబాలు, పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? మన ప్రభు నిండుకాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానముగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే యోబు గ్రంథంలో నుంచి 36వ అధ్యాయము 16వ వచనం. యోబు గ్రంథంలో నుంచి 36వ అధ్యాయము 16వ వచనం. అంతే కాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలములకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారమును క్రొవ్వుతో నింపును. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత మంచి వాగ్దానం చూడండి. ఈరోజు నిన్ను మొదటగా బాధలో నుంచి ఆయన నిన్ను తప్పించబోతున్నాడు. ఈరోజు ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొనబోతున్నాడు, నీ ఆహారమును క్రొవ్వుతో నింపుతున్నాడంట. అబ్బా, ఈరోజు మన ఆహారాన్ని క్రొవ్వుతో నింపుతున్నాడంట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. తన బిడ్డల్ని ఎప్పుడు కూడా ఆయన కొరత ఉండేటట్లు చేయడుగానే సమృద్ధి కలిగించే దేవుడు మన దేవుడు. యెషయా గ్రంథం 1:19లో నా మాట మీరు విని ఎడల భూమి యొక్క మంచి పదార్థములతో నిన్ను పోషించుతాను అన్నాడు దేవుడు. మరి దేవుని తట్టు మనం తిరగాలి కదా. దేవుణ్ణి మనము అడగాలి. దేవుని యొక్క నామాన్ని స్తుతించే వారు అనుకుంటే ఆయన తట్టు తిరిగినమంటే మంచి పదార్థాలతో ఆయన చూడండి మీ ఆహారమును క్రొవ్వుతో నింపుతానంటున్నాడు. మరి ఈరోజు సమ్మతించి ఆయన మాట మనం వింటే ఖచ్చితంగా ఈ వాగ్దానం మన జీవితంలో ఈరోజు సాయంకాలం లోపల నెరవేరుస్తాడు దేవుడు. అంతేకాకుండా మంచి గోధుమలతో, శ్రేష్టమైన గోధుమలతోనూ కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తానని చెప్తున్నారు దేవుని లేఖనాలు, కీర్తన గ్రంథంలో. మరి ఆయన మాట అది మంచి ఆహారం, అది క్రొవ్వుతో నింపుతాడంట దేవుడు మనల్ని. ఈ క్రొవ్వులో మరి ఏ యొక్క సమస్యలు రావుగానే దేవుడి చెట్టు క్రొవ్వు మనకి బలమును, శక్తిని కలిగజేస్తుంది అన్నమాట. అదే దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను ఆయన తోడుకొని పోవును. ఎప్పుడు చూసినా మన జీవితాల్లో ఇరుకు, కుటుంబాలు ఇరుకు. 10 రూపాయలు ఖర్చు చేస్తే మళ్ళీ రేపటికి ఏం చేయాలనేటువంటి ఇరుకు. ధారాళంగా ఆహారం తినమంటే అయ్యో రేపటి కొరవైపోతుంది, తక్కువైపోతుంది అన్న ఇరుకు. అప్పులని ఇరుకు, సమస్యలని ఇరుకు, బాధలని ఇరుకు, ఉద్యోగం లేదని ఇరుకు, గర్భఫలం లేదని ఇరుకు, కుటుంబ భారం కట్టుకోలేకపోతున్నామని ఇరుకు, ఎప్పుడు చూసినటువంటి సనుగుళ్ళు గొనుగులు అనేటి ఇరుకు. ఈరోజు మన పరిశుద్ధమైన దేవుడు చెప్తున్నాడు, ఆయన పరిశుద్ధుడు గనక ఆయన మాట సత్యం. ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను దేవుడు తోడుకొనిపోబోతున్నాడు. హల్లెలూయా. నీ ఆహారం క్రొవ్వుతో నింపుతున్నాడు ఆయన. అంతేకాకుండా బాధల నుంచి ఈరోజు నేను విడిపించబోతున్నాడు. ఎన్ని రోజులు ప్రభు నాకు ఇంకా ఈ బాధ అని ఏడుస్తున్నావు కదా, బాధపడుతున్నావు కదా, ఈరోజు కన్నీరు విడవకు. మన ప్రభు అయిన మన తండ్రి ఏం చెప్తున్నాడంటే నిన్ను ఈరోజు చూడండి బాధలో నుంచి తప్పిస్తాడు. ఇరుకులేని విశాల స్థలమునకు ఈరోజు నిన్ను తోడుకొనబోతున్నాడు. ఈరోజు ధారాళంగా నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు, ధారాళంగా నువ్వు ఆహారం తినబోతున్నావు, ధారాళంగా నువ్వు ఖర్చు పెట్టుకుంటావు. ఈరోజు అయినా కూడా నీకు తరగకుండా దేవుడు చేస్తాడు. ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోతున్నాడు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఇరుకు, ఎక్కడికైనా సంతోషంగా ఉండాలంటే ఇరుకు. అంటే సమస్య, డబ్బు లేదు, మరి సంతోషంగా ఉండాలంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా పిల్లల్ని తీసుకొని కుటుంబం. ఈరోజు నీ కుటుంబంలో ఇరుగ్గా ఉంది కదా, కష్టంగా ఉంది కదా, ఈరోజు అవన్నీ కూడా దేవుడు తొలగించి ఇరుక్కు లేని స్థలములకు నీ జీవితాన్ని తోడుకొనిపోబోతున్నాడు. హల్లెలూయా. ఉద్యోగం లేదని ఇరుకు. ఈరోజు ఎన్ని రోజుల నుంచి ఉద్యోగం లేదు ప్రభువా నాకు బాధపడుతున్నావా? ఈరోజు నీకు మంచి కంపెనీలో మంచి ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. విశాలమైన స్థలంలోనికి ఈరోజు పోబోతున్నావు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ఈ ఆహారం ఈరోజు క్రొవ్వుతో నింపబోతున్నాడు నీ ఆహారాన్ని. ఎన్ని రోజులు ప్రభువా ఈ యొక్క సంచారం లేనటువంటి ఈ ఆహారం నేను తినేదని ఇశ్రాయేలు ప్రజలు సనుక్కున్నారు కదా. ఈరోజు నీకు గొనుగులు సనుగులు లేవు కానీ ఈ ఆహారాన్ని క్రొవ్వుతో నింపబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో ఒక మాట చూడండి, 18:19లో దావీదు కూడా ఈ మాట అన్నాడు, విశాలమైన స్థలమునకు ఆయన నిన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడును గనక ఆయన నన్ను తప్పించను. చూడండి, ఈరోజు నేను విశాలమైన స్థలమునకు దావీదును తోడుకొచ్చినాడు దేవుడు. గొర్రెల కాపురగాను గొర్రెల దొడ్లో ఉన్నటువంటి దావీదును ఈరోజు విశాలమైన స్థలమునకు తోడుకొచ్చాడు. గొప్ప రాజుగా చేసినాడు. విశాలమైన స్థలం అది. హల్లెలూయా. ఎంత ధారాళంగా ఉన్నాడంటే దావీదు విశాలంగా ఉన్నాడు. విశాలమైన స్థలముకు
దేవుడు అతను నడిపించాడు కదా. ఎందుకంటే దావీదు గొర్రెల కాడ ఉన్నప్పుడు కూడా ఆయన సితార పట్టుకుని ఆరాధిస్తూ దేవుని కనపరిచేవాడు. ఈరోజు దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి కదా. ఇక్కడ ఏమన్నాడు, నేను ఆయనకి ఇష్టం గనక. దేవుడికి ఈరోజు నువ్వు ఇష్టడుగా కనబడుతున్నావా? దేవుని మనసుకు నా కుమారుడు ప్రియబడ్డ, నా ఇష్టడు అని దేవుడు చెప్పాలి కదా. మనం చూసి ఈరోజు అలాగే ఇష్టానుసారంగా ఈరోజు మనం నడుచుకుంటే దేవుడు విశాల స్థలమునకు నీ తోడుకొని రాబోతున్నాడు. నీ ఇరుకులు ఇబ్బందులన్నీ కూడా తొలగించి ఈరోజు బాధల నుంచి విడిపించి విశాల స్థలమునకు దేవుడు ఈరోజు తోడుకొని రాబోతున్నాడు. ఆమేన్ అను. హల్లెలూయా. చూడండి, అంతేకాకుండా 31వ కీర్తన 8వ వచనంలో చూడండి. 31వ కీర్తన 8వ వచనంలో 31:8 కూడా చూడండి, నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు, విశాల స్థలమున నా పాదములో నిలవబెట్టితివి. చూడండి, శత్రు మనం అప్పచెప్పుడు ఈరోజు శత్రు నిర్మూలన చేసి మన పాదముల్ని విశాల స్థలంలో ఈరోజు నిలబెట్టబోతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా శత్రువులు అడగిస్తున్నారని బాధపడుతున్నావు. ఏ స్థలంకు పోవాలన్నా కానీ నాకు శత్రువులే ఎదురవుతున్నారయ్యా, సమస్యలే ఎదురవుతున్నాయని బాధపడుతున్నావు కదా. ఈరోజు నీ పాదములను శత్రువులను నిర్మూలన చేసి ఈరోజు నీ పాదములని విశాల స్థలమందు నిలబెట్టబోతున్నాడు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. అయితే దేవునికి ఇష్టానుసారం నడుచుకుంటావా? తండ్రి, నా అతిక్రమలను క్షమించని, అయ్యా మీ సన్నిధికి తిరిగినాను ప్రభువా, నన్ను క్షమించి నా కుటుంబాన్ని కాపాడని ఈరోజు దేవునికి ఇష్టానుసారంగా ఈరోజు నీ కుటుంబంలో ఒక బలిపీఠం ఏర్పరచుకుంటావా? ఈరోజు దేవుడు నీ కుటుంబానికి వచ్చి నీ ఆహారాన్ని క్రొవ్వుతో నింపబోతున్నాడు. విశాలమైన స్థలంలోనికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. నీ పాదములు విశాలమైన స్థలములో నిలబెట్టబోతున్నాడు ఆయన. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు నువ్వు దేవునికి ఇష్టడివి, ప్రియబిడ్డవి కాబట్టి నీ పాదములకు రాయి తగలకుండా ఆయన ఎత్తి పట్టుకుంటాడు. నీ ఆహారంలో క్రొవ్వుతో నింపుతాడు. అయితే సమ్మతించి ఆయన మాట వినాలి. నా మాట శ్రద్ధగా వినండి, జాగ్రత్తగా వినండి అన్నాడు కదా దేవుడు. ఇంచే నిన్ను పైవానిగా ఉంచుతాను, తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచాను అన్నాడు కదా. శ్రేష్టమైన గోధుమలు ఇచ్చి నిన్ను కొండ తేనెతో తృప్తిపరుస్తానన్నాడు. అయితే ఆయన మాట వింటావా? ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. చూడండి, మన యొక్క అంతా కూడా అధికారం అంతా కూడా దేవుని యొక్క అధికారానికి ఒప్పుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభువా, నీ బిడ్డనయ్యా, నేను నాలో ఉన్నటువంటి సమస్త కీడును తొలగించి నీ బిడ్డగా నేను నడవాలని ఆశపడుతున్నాను. నా పాదమును విశాల స్థలం ముందుకు తోడుకొని రా ప్రభువా, దావీదుని తోడుకొని వచ్చినట్లు, యోబు గారు అన్నట్లు ప్రభువా ఈ వాగ్దానం నా జీవితం నెరవేర్చని ఈరోజు దేవుని మనం అడిగితే ఖచ్చితంగా ఒక అద్భుతం చేయబోతున్నాడు. విశాలమైన స్థలం, ఇన్ని రోజులు ఇరుకు అని బాధపడుతున్న కుటుంబంలో విశాల స్థలమునకు దేవుడు నేను తోడుకొని వస్తున్నాడు. హల్లెలూయా. సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు. ఒకటి బాధల నుంచి నేను తప్పించబోతున్నాడు. నీ ఆహారం క్రొవ్వుతో నింపబోతున్నాడు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. వీడియో చూస్తున్న అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారు చూస్తే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఈ మాటలు దేవుడు వాళ్ళందరికీ మాట్లాడి వాళ్ళని బలపరుస్తాడు కదా. దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్యా, ఈరోజు చక్కని వాగ్దానంతో మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు ప్రభువా. ఇరుకులో నుంచి, బాధలో నుంచి మమ్మల్ని తప్పించి నాయన విశాల స్థలమునకు, ఇరుకులో నుంచి మమ్మల్ని విడిపించి విశాల స్థలమునకు తోడుకొని వస్తానని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. మా ఆహారంలో క్రొవ్వుతో నింపుతానని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. నాయన ఈరోజు ఏ కుటుంబంలో ఇరుకు ఇబ్బందులని బాధపడుతున్నారో తండ్రి. ఉద్యోగం లేదని ఇరుకు, వ్యాపారం కాలేదని ఇరుకు, గర్భఫలం లేదని ఇరుకు, అనారోగ్య సమస్యలని ఇరుకు, ఇంకా ఏ సమస్యలు నాయన బిడ్డలో ఇరుకైన స్థలంలో బాధపడుతున్నారు తండ్రి. ఈరోజు అవన్నీ కూడా తప్పించి ఇరుకైన మరి విశాలమైన స్థలములకు దావీదుని నాయన నేను తోడుకొని వచ్చినావు. అతని పాదములు విశాల స్థలంలో నిలబెట్టినందుకు మీకు వందనాలు. మా జీవితాలందరినీ నాయన ప్రభువా, మా బిడ్డల జీవితాలు అందరూ కూడా నాయన విశాల స్థలంలో నడిపించి క్రొవ్విన ఆహారంతో మీరు తృప్తిపరుస్తానన్నావు తండ్రి. క్రొవ్వుతో నింపుతానన్నావు మీ ఆహారాన్ని ప్రభువా. మా ఆహారాన్ని ఈ వాగ్దానం దీవించి ఆశీర్వదించి ప్రతి కుటుంబంలో నెరవేర్చమని యేసునామములో ప్రతి ఒక్కరికి మంచి ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం కంపెనీలో ఈరోజు అద్భుతం జరుగును గాక తండ్రి. ఆమేన్. ప్రభువా, మరి అలాగనే వివాహం కాని వారికి వివాహ సంబంధాలు సమకూర్చండి. గర్భఫలం వారికి గర్భఫలం తెచ్చేయండి. అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో అందరిని బట్టి స్వస్థపరిచిన ఆయన మీ సాక్షిగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.